దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్లో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశించును గాక. ఈరోజు దేవాదేవుడు మనందరి కొరకు తెలియపరుస్తున్న అద్భుతమైన వాక్య సందేశం మాటలు విందాం. యెహెజ్కేలు గ్రంథము 36:9. నేను మీ పక్షమున ఉన్నాను, నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడుదురు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంత గొప్ప వాగ్దానం అందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. చూడండి, ఈరోజు దేవుడు ఇస్తున్న మాట ఏంటంటే, నేను మీ తట్టు తిరగగా, నేను మీ వైపు తిరుగుతాను. అప్పుడు మీరు ఏమవుతారంటే, మీరు దున్నబడతారు, విత్తబడతారు. మనము ఫలము ఫలించాలి అంటే ముందు దున్నబడాలి, విత్తబడాలనే విషయం తెలియపరుస్తున్నాడు. సాధారణంగా భూమిని దున్ని విత్తనాలు వేసి అప్పుడు పంటను కోసుకోవడానికి అవకాశం ఉంటా ఉంటుంది. మన చేతికి పంట రావాలంటే భూమి దున్నకుండా, విత్తనం విత్తకుండా పంటను మనం పొందుకోలేము. అయితే మనం భూమి దున్నినా, విత్తనాలు విత్తినా కానీ మన పంట ఫలభరితముగా ఉండాలి అంటే దేవుడు మన పక్షాన ఉండాలి. నిజమే అండి. దేవుడు మనకు తోడుగా ఉండాలి. మన పక్షానగా దేవుడు మనకు తోడుగా ఉండాలి. దేవుడు నిన్ను చూడాలి. దేవుని దృష్టి లేకుండా, దేవుడిని పక్షాన లేకుండా నువ్వు ఎంత కష్టపడి పని చేసినా ఆ పనికి ఫలితం ఉండదు, ఆ పనికి సంతోషం ఉండదు. ఎందుకంటే కన్నీళ్లతో విత్తువాడు సంతోషంతో పంటను కోస్తాడు అనే విషయం మనం గమనిస్తూ ఉన్నాం బైబిల్ గ్రంథమందు. దేవుడు చెప్తున్నాడు, నేను మీ పక్షాన ఉన్నాను కనుక మీరు ఏమవుతారంటే ఫలభరితంగా మార్చబడతారు. ఎస్, దేవుడు మీ పక్షాన ఉన్నాడు, మీరు ఫలిస్తారు. అవునండి, మనం ఎంత కష్టపడి పనిచేసినా కానీ మనము ఆ ఫలితాన్ని అనుభవించలేకపోవడం గల కారణం ఏంటి? దేవుడు మన పక్షాన లేడు. దేవుడు మన పక్షాన ఎందుకు ఉన్నాడు? అన్యాయస్తుడా? కాదు. దేవుడిని పక్షాన ఉండాలి అంటే నీవు దేవుని దృష్టికి మంచి ప్రవర్తన కలిగి నడుచుకున్నప్పుడు దేవుడిని పక్షాన ఉంటాడు. దేవుడు న్యాయస్తుడు కాదు. అప్పుడో కలగ ఇప్పుడో ఉండేవాడు కాదు. మీ తట్టు తిరుగుతాను నేను అంటున్నాడు, మీ వైపు చూస్తాను. అవునండి, మనము ఆయన వైపు చూడకపోయినా కానీ దేవుడు నిత్యం మనల్ని చూస్తూ ఉంటాడు. అయితే నిజంగా మనల్ని చూడాలంటే ఆయన గనుక మన వైపు తిరిగితే మనల్ని మనకు వచ్చే ఆశీర్వాదాన్ని ఆపేవారు ఎవరు ఉండరు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనకు తెలియపరుస్తున్న విషయము, అద్భుతమైన వాక్య సందేశం ఏంటంటే, ఇదిగో మీరు ఇంతకాలము ఎంతో కష్టపడి పని చేస్తూ ఉన్నారు, ఎంతో బాధ అనుభవిస్తూ ఉన్నారు, ఆ ఫలితం అనుభవించలేకపోతూ ఉన్నారు. ఇక నుంచి మీరు నా వాక్యం మాట నమ్మండి. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నా మాటలు నమ్మండి, నేను మీ పక్షాన ఉండబోతున్నాను, నేను మీ వైపు తిరుగుతున్నాను. మీరు ఎంతగా భూమిని దున్నుతున్నారో, ఎంతగా మీరు విత్తనాలు విత్తున్నారో అంతకంటే ఎక్కువగా నూరంతలుగా ఫలములు ఫలించబోతున్నారు. హల్లెలూయా. భూమిని దున్నటం ఎంతో కష్టమైన పని. భూమి పదునుగా ఉన్నప్పుడే నీరు పెట్టినప్పుడు అప్పుడు భూమి దున్నపడుతుంది. ఆకాశం వర్షం ఇవ్వాలి, భూమి పదునవ్వాలి, అప్పుడు భూమి దున్నబడాలి, తదుపరి విత్తనం విత్తబడాలి, ఆ తదుపరి కొంతకాలానికి ఫలములు మనం పొందుకోగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దున్నుతున్నప్పుడు ఎంతో కష్టం, విత్తనాలు వేసడం ఎంతో కష్టం. అందుకే కీర్తనకారుడు అంటాడు, కన్నీళ్లతో విత్తువాడు. అవును, కష్టంతో, కన్నీళ్లతో, బాధతో విత్తేవాడు సంతోషంతో పంటను కోసుకుంటాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏ కన్నీళ్ళ మధ్యలో ఉంటూ ఏ బాధలో ఉంటూ ఏ సమస్యలో ఉంటూ నీవు కష్టపడుతున్నావో కానీ నీ కష్టానికి ఫలితం అనుభవించబోతావు ఖచ్చితంగా. ఎందుకంటే ఇంతకాలము అనుకుంటున్నావు, నా పక్షాన్ని ఎవరు లేరు, నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావు, ఈ కష్టాన్ని ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావు. ఇప్పుడు దేవుడు తెలియపరుస్తున్నాడు, నేను నీ కష్టాన్ని చూశాను, నీ వైపు తిరిగాను, నీ పక్షాన్ని ఎవరు లేక నేను నీ పక్షాన్ని ఉండబోతున్నాను. స్తోత్రం కలుగును గాక. కనుక దేవుడు మన పక్షం నుండి మన వైపు చూస్తుండగా మనం పడే కష్టానికి ప్రతిఫలంగా ఫలములు అనుభవించబోతున్నాం. దేవుడి మాట దీవించును గాక.
ఈ వాగ్దానం మన జీవితం నెరవేర్చబడును గాక. ప్రార్థన. మహాగరుడ పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి, వందనాలు, స్తోత్రాలు. గొప్ప దేవుడు తండ్రి, అయినా మేము కష్టపడుతున్న దానికి ఫలితం అనుభవించాలంటే ఇదిగో మీరు మా పక్షాన ఉన్నారని మేము తెలుసుకుంటూ సహాయం దయచేయండి. కృపను గురించి వేడుకుంటున్నాం. ఎంతమంది మా పక్షాన ఉన్నా కానీ దీవించబడలేము, ఎంతమంది మా వైపు చూసినా కానీ మేము దీవించబడలేము. మీరు మా పక్షం నుండి మీరు మా వైపు చూస్తే, మీ దృష్టి మాపై ఉంటే మేము ఫలించబోతున్నాం. వందనాలు చేస్తున్నాం తండ్రి. ఈ వాగ్దానం మా జీవితం నెరవేర్చండి. కష్టము, కన్నీరు, దుఃఖము, బాధ, బలహీనత, రోగము అన్నిటి తొలగింపజేసి మీరే మహిమ, ఘనత, ప్రభావ, సహాయం దయచేయమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.